గంప వెంకటరామ సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నారగోన సైదులు. నేను ప్రస్తుతం బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో ఆచార్య ఆశుజ్యోతి మేడం గారి పర్యవేక్షణలో ముకుంద రామారావు సమగ్ర సాహిత్యం పైన పిహెచ్డి చేస్తున్నాను. ఈ రోజు ఈ అంతర్జాల సమావేశంలో ముకుంద రామారావు గారు అదే గాలి పేరుతో ప్రపంచ దేశాల కవిత్వం నేపథ్యం పేరుతో తెలుగులోకి 2000 మంది కవుల్ని 500 కవితల్ని తెలుగు వారికి పరిచయం చేశారు. దాని గురించి క్లుప్తంగా నేను వివరిస్తాను. అయితే సమయాభావం వల్ల ఈరోజు అనువాదం అంటే ఏంటి, ఆ అనువాదానికి అర్థాలు ఏమున్నాయి, అనువాదానికి పర్యాయ పదాలు ఏమున్నాయి, అనువాదం వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలు చెప్పాలనుకున్నాను. కానీ అధ్యక్షుల వారి సూచన మేరకు ఒక 5 నిమిషాలలో నా పదసంహారం ముగిస్తాను. ముందుగా ఈ ముకుంద రామారావు ఎవరు అనే విషయాన్ని గురించి 2 మాటలు చెప్తాను. ముకుంద రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించారు. తర్వాత ఈయన 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రమే తెలుగు సాహిత్యం చదివారు. తర్వాత ఆంగ్లంలో చదువుకొని ఆయన శుద్ధిగా చాలా కాలం పాటు రైల్వేలో కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేశారు. తెలుగుపై ఉన్న మక్కువతోటి తెలుగు సాహిత్యం చదువుకున్న ఇష్టంతో ఆయన దాదాపు 8 కవితా సంపుటాలు వివరించారు. వలసపైన మందహాసం, మరో మజిలీకి ముందు, ఎవరున్నా లేకున్నా అనే పేర్లతోటి కవిత్వాన్ని తీసుకొచ్చారు. తర్వాత 2 కథలు వివరించాడు. 12 అనువాద పుస్తకాలండి. తెలుగు సాహిత్యంలో ఇప్పటి వరకు ఏ కవి చేయని ఒక గొప్ప అద్భుతాలు చేశారు ఆయన. 12 అనువాద సంపుటాలు తీసుకొచ్చారు. అందులో అదే ఆకాశం పేరుతోటి ఒక 30 దేశాల కవుల్ని పరిచయం చేశారు. తర్వాత నోబెల్ కవిత్వం పేరుతోటి ఒక 35 కవుల్ని, అంటే ఇప్పటిదాకా అంటే తెలుగు సాహిత్యం పరంగా ఎంతమంది కవులు నోబెల్ పురస్కారం పొందారో వాళ్ళందరూ పరిచయం చేశారు. తర్వాత శరబ్దాల సూఫీ కవిత్వం పేరుతోటి 52 మంది సూఫీ కవుల్ని తెలుగు వారికి పరిచయం చేశారు. తర్వాత చర్యాపదాలని చెప్పేసి బౌద్ధులు వారు రహస్యంగా జరిపే ఒక రహస్య చర్యల్ని, పాటల్ని తెలుగు వారికి పరిచయం చేశారు. తర్వాత బెంగాలీ బౌల్ కవిత్వం పేరుతోటి బెంగాలీ బౌల్ కవిత్వం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుగు వారికి ఒక 12 అనువాద గ్రంథాలని, తెలియని విషయాల్ని ఒక 5,000 మంది కవుల్ని తెలుగు వారికి పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి ముకుంద రామారావు గారండి. ఈ రోజు ఆయన అదే గాలి పేరుతో ప్రపంచ దేశాల కవిత్వం నేపథ్యాన్ని తెలుగు వారికి పరిచయం చేశారు. దానిలో కొన్ని విషయాలు నేను క్లుప్తంగా వివరిస్తాను. అదే గాలి అనే పుస్తకం 2016లో వచ్చిందండి. ఇది ఇందులో 2,000 మంది కవులు, 500 మంది కవితలు, 100 పైగా దేశాల కవులు ఉన్నారు. అయితే ముఖ్యంగా ఆయన ఈ అదే గాలి పేరుని పెట్టుకొని ఆయన ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారండి. ఈయనకి వేరే భాషలు రావు, కానీ ఇంగ్లీష్ ని ఆధారంగా చేసుకొని తెలుగు వాళ్ళకి పరిచయం చేశారు. అందులో చైనా దేశ కవిత్వము, జపాన్ కవిత్వము, కొరియా కవిత్వము, వియత్నాం కవిత్వము, అదే మధ్యప్రాచ్యంలో వచ్చిన కవిత్వము, తర్వాత రష్యా కవిత్వము, ఇలా పాకిస్తాన్ కవిత్వము, ఇలా మొత్తం 30 దేశాల కవిత్వాన్ని మా తెలుగు వాళ్ళకి పరిచయం చేశారు. అందులో చైనా కవిత్వం అంటే గొప్పతనం, ఈ పుస్తకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రపంచ దేశాలలో అంటే మొట్టమొదటిగా ఏ పుస్తకం వచ్చింది, ఫస్ట్ ఏ కవిత వచ్చింది, ఫస్ట్ ఏ కవి ఆ సాహిత్యంలో అంటే ఆది కవి అనే విషయాన్ని ప్రస్తావించి ఆ కవితలు అంటే ఎవరెవరు రాశారు, ఎంతమంది రాశారు అనే విషయాన్ని క్లుప్తంగా ఆయన వివరించారండి. అందులో చైనా కవిత్వం, ఈ చైనా కవిత్వంలో మొట్టమొదటి పుస్తకము సి చింగ్. ఇది కవిత్వం అనేది మొత్తం పాఠంలోనే ఉంటుంది. చేయగలరా సైదులు గారు? కంక్లూడ్ చేయండి సార్. ఓకే సార్. లాస్ట్ ఒక 2 కవితలు చదివి నా శీర్షికను ముగిస్తాను. 3 ఏళ్లుగా నీ భార్యను, ఇంటి పనులు నేను ఎప్పుడు అలసిపోలేదు, పెందడం లేచి ఆలస్యంగా పక్క మీద వాలుతాను, పని లేని ఉదయమే లేదు, ముందు నీకు నా తప్పులు కనిపిస్తాయి, ఆ తర్వాత నా మీద దౌర్జన్యం, నా సోదరులకి తెలిస్తే ఎగతాళి చేస్తూ నవ్వుతారనే విషయాన్ని ఒక స్త్రీ అంటే తన భర్త విషయంలో జరిగిన విషయాన్ని కవి ముకుంద రామారావు గారు మూల భాషలో ఉన్న భావం జరగకుండా తెలుగులోకి అనువాదం చేశారు. అలాగే జపాన్ కవిత్వంలో ఒక ప్రేమ ఒక సంఘటన తీసుకొని, నీ జుట్టు తెల్లబడింది, నాకు ముడిపడ్డ నీ హృదయం మాత్రం స్థిరంగా ఉండిపోయింది, దానిని ఎప్పుడు విప్పను, శరత్కాల కొండ మీద దారుని రంగుటాకులు దాచాయి, నాకు తెలియని దారంబట్ట తిరుగుతూ నా పడుచుని ఎలా వెతకాలి అనే విషయాన్ని ఈ ప్రేమ అనే కవితల ద్వారా ఆయన తెలుగులోకి తీసుకొచ్చారండి. ఈ ముకుంద రామారావు రాసిన అనువాద పుస్తకాలు కానీ కవిత సంపుటాలు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగు వారు ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న సాహిత్యం ఎట్లా ఉంటుంది, కవిత్వం ఎట్లా ఉంటుంది, కవుల నేపథ్యం ఏంటి అనే విషయాన్ని అంటే ఒక 5,000 మంది కవులు తెలుగు వారికి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగు సాహిత్య అభిమాని, పాఠకులు, పరిశోధకులు ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఈ రోజు ఇంత మంచి కవిని పరిచయం చేసే అవకాశం కల్పించిన మేడం గారికి, అలాగే కష్ట విశ్వవిద్యాలయము, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కర్నూలు వారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇంతతో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం మిత్రమా, చాలా విలువైన ఒక సమాచారాన్ని ఇచ్చావు. ఇది బహుశా ఇది తెలుగు పాఠకులు చాలా ఉపయోగపడుతుంది. మీరు చాలా క్లుప్తంగా, స్పష్టంగా చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
ఆ, మీకు మరొక రాపోలు శ్రీనివాస్ గారి గురించి వారు మాట్లాడతారని మేడం గారు చెప్పారు. సార్ ఉన్నారా సార్? హలో మేడం, ఆయన పిలవగలరా మేడం? ఉన్నారా మేడం? సార్ డాక్టర్ రాపోల్ శ్రీనివాస్ గారు. ఉన్నాను సార్, ఉన్నాను మేడం. సార్ సార్ మాట్లాడండి. ఉన్నాను మేడం. సార్ ధన్యవాదాలు సార్. దయచేసి ఒక 5 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేయండి సార్, ప్లీజ్ సార్. ఓకే సార్, ఓకే. ధన్యవాదాలు సార్. సార్ తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అనే ఈ అంతర్జాల సదస్సు నిర్వహిస్తున్నటువంటి సదస్సు అధ్యక్షులు, అట్లాగే సదస్సు సంచాలకులు, అట్లాగే ఈనాటి సభ అధ్యక్షులు అందరికీ శుభ అభినందనలు తెలియజేస్తూ, నేను డాక్టర్ రాపోల్ శ్రీనివాస్, బాబు జగ్జీవన్ రామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నారాయణగూడ, హైదరాబాద్లో పనిచేస్తున్నాను. నా యొక్క అంశము అనువాదాలు ఆవశ్యకత. ఈ అంశం మీద నేను పత్ర సమర్పణ చేయబోతున్నాను. కేవలం 3-4 నిమిషాలలో నా పత్రాన్ని పూర్తి చేస్తానని చెప్పి చెప్తున్నాను. అనువాదం సొంతంగా రాయడం కన్నా 4 రెట్లు కష్టమని కొడవటి గంటి కుటుంబరావు గారు అనువాదాల గురించి చెప్పారు. అంటే ఎంత కష్టం అనేది ఈ మాట వల్ల మనకు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2000కు పైబడినట్టు భాషలన్నీ నేర్చుకోవడం మానవునికి ఒక జీవిత కాలంలో సాధ్యం కాకున్నప్పటికీ ఆయా భాషల్లో ఉన్న జ్ఞానాన్ని అనువాదాల వల్ల తెలుసుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. భాషలోని సమాచారాన్ని మరో భాషలోకి ప్రకటించడాన్ని భాషాంతరీకరణమని, అనువాదమని, తర్జుమా అని అంటారు. తెలుగు సాహిత్యమే అనువాదంతో ఆరంభమైంది. ఆదికవి నన్నయ్య సంస్కృత వ్యాస భారతాన్ని తెలుగులోకి అనువదించాడు. అయితే ఈ అనువాదం యథాతథానువాదం కాదు. సంస్కృత భారతంలోని వైదిక మత సంబంధమైన సమాచారాన్ని తెలుగు ప్రజలకు వారి ఆచారాలు, సంప్రదాయాలకు, సంస్కృతికి అనుగుణంగా స్వతంత్ర కావ్యము అన్నట్లు ఈ మహాభారతాన్ని అనువదించారు. అందుకే నన్నయ్య భారతాన్ని అనుసృజన అని అంటారు. అనువాదం అనేది సాంస్కృతిక వైజ్ఞానిక వినిమయ సాధనం. సంస్కృతి, విజ్ఞానం ఆధునిక కాలంలో అనువాదాల ద్వారా మానవులందరి ఉమ్మడి సంపద అవుతుంది. ఏ భాషకు మరొక భాషలోని సంస్కృతి, విజ్ఞానం అవసరమవుతాయో ఆ భాష అనువాదాలు చేసుకుంటుంది. ఒక దేశంలో ఒక భాషలో కొన్ని కారణాల వల్ల సంస్కృతి, శాస్త్ర విజ్ఞానం ముందంజ వేస్తే ఆ మిగతా వెనుకబడినట్టు దేశాల వాళ్ళు అనువాదాల ద్వారా ఆ దేశం పురోగతిని సాధిస్తుంది. మరి అనువాదం చూసినట్లయితే ప్రధానంగా 2 రకాలని చెప్పొచ్చు. మూల విధేయ అనువాదం, రెండవది స్వేచ్ఛానువాదం. మూల రచనను యథాతథంగా తెలుగులోకి అనువాదం, తర్జుమా చేయడం మూల విధేయ అనువాదం. ఇందులో ఉన్నది ఉన్నట్లు చూపే అనువాదం ఇది. ఇక్కడ వాదం అంటే మూల భాషలోనిది, అనువాదం లక్ష్య భాషలోనిది 2 బింబ ప్రతిబింబాలుగా ఉంటాయి. అనువాదకుడికి ఇక్కడ సృజనాత్మకతతో పని లేదు. ఊహలకు, కల్పనలకు అవకాశం ఉండదు. ఇది సాహిత్యంలో అభిలషణీయం కాదు. ఇది మెదడుకు సంబంధించింది, జ్ఞానం పెంపొందింపజేస్తుంది, శాస్త్ర సాంకేతిక రంగాలకు సముచితమైంది. మూల రచన సారం చెడకుండా భావాన్ని మాత్రమే తీసుకొని అనువదించడం స్వేచ్ఛానువాదం. స్వతంత్ర రచన అనిపించే విధంగా ఉండడం, లక్ష్య భాషకు అనుగుణమైన శైలిని ప్రదర్శించడం, అనువాదం వెలువడిన కాలానికి చెంది ఉండడం స్వేచ్ఛానువాద లక్షణాలు. ఇది కాల్పనిక సాహిత్యానికి తగినది. అనువాదకుడు తన ప్రతిభ, నైపుణ్యాలతో అనువాదాన్ని చేపడతాడు. అనుసృజనగా అనువాదాన్ని మారుస్తాడు. లక్షణాలు చూసినట్లయితే అనువాదకుడికి 1 కన్నా ఎక్కువ భాషలు, సాహిత్యాలు, సంస్కృతులు తెలిసి ఉండాలి. మూల భాషలోని సొగసును మాతృభాషీలకు ప్రేమగా అందించగలగాలి. అనువాదంలో వాక్యం సరళంగా ఉండాలి, చిన్నవిగా ఉండాలి. మూల భాషలోని పెద్ద వాక్యాలను అర్థం చెడకుండా చిన్న వాక్యాలుగా విడగొట్టాలి. మూల భాషలోని రచనను 1కి 10 సార్లు చదివి వంట పట్టాకనే అనువాదం చేయాల్సి ఉంటుంది. మూల భాషలోని సామెతలు, పదబంధాలు జాగ్రత్తగా అనువదించాల్సి ఉంటుంది. అనువాదం సుబోధకంగా, సుదీర్ఘ సమాసాలు ఉండకుండా తేటగా, స్పష్టంగా, అందంగా ఉండాలి. శాస్త్ర సాంకేతిక రంగాల అనువాద విషయంలోనూ, సమాచార అనువాద విషయంలోనూ స్వేచ్ఛ ఉండకూడదు. ఇక ఆవశ్యకత చూసినట్లయితే అనువాదం లేకుండా మానవ జాతికి అభ్యుదయం లేదని చెప్పవచ్చు. అనువాదం
సాంస్కృతిక వినిమయ సాధనం, ఇరు ప్రాంతాల మధ్య వారధి, విశ్వ మానవాళిని అనువాదం సంధానం చేయగలిగినటి సాధన, ప్రస్తుత సమాజానికి నిజమైన దిక్సూచి అనువాదం అని చెప్పవచ్చు. సార్ కొంచెం కంక్లూడ్ చేయగలరా సార్? ఓకే సార్. మనిషికున్న జ్ఞాన తృష్ణను తీర్చగలిగేది అనువాదమే, మనీషిని చేసేది కూడా అనువాదమే. భారత, భాగవత, రామాయణాదులు అనువాదాలే మాతృభాషలకు దక్కిన ఆనుముత్యాలంటివి. ఇక ముగింపు విషయానికి వస్తే, వైద్యం, ఇంజనీరింగ్ వంటి ఉపాధి అవకాశాలు గల ఉన్నత విద్యలు నేర్చుకోవడానికి ఆంగ్లం లాంటి ఇతర భాషలపై ఆధారపడుతున్నాం. ఇలాంటి విద్యలను తెలుగులో నేర్చుకోవడానికి తగిన శాస్త్ర గ్రంథాలను, పారిభాషిక నిఘంటువులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా తెలుగు భాషకు ప్రయోజనం ఏర్పడుతుంది. ఆధునిక యుగం వైజ్ఞానిక యుగం. నేడు అన్ని రంగాలలో వైజ్ఞానిక అభివృద్ధి కనబడుతుంది. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే వివిధ దేశాలలో వివిధ భాషల్లో వెలువడుతున్న శాస్త్ర, సాహిత్య, వైజ్ఞానిక విషయాలను చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ భాషల్లో వెలువడుతున్న విషయాలను ఎప్పటికప్పుడు అన్ని దేశాలకు వ్యాప్తి చేసే ఏకైక సాధనం అనువాదం. కావున ఈ అనువాద ప్రక్రియ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. మరోసారి మీకు ధన్యవాదాలు. నన్ను మామూలుగా ఇక్కడేమో ముఖ్య వక్త అని చెప్పారు. ఈ సమావేశానికి మాట్లాడడానికి ఒకటి సమయం తక్కువ ఉంది. తర్వాత మా విద్యార్థులు కూడా దాదాపు 45 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక చిన్నపాటి నా పొరపాటు. నేను ఒక 2-3 పాయింట్లు నా అభిప్రాయంగా చెప్పేసి నేను ఈ సమావేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ శీర్షిక తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన, దీనిపైన ఆల్రెడీ డాక్టర్ బాణాల భుజంగరెడ్డి గారు చాలా విస్తృతమైనటువంటి కీలకోపన్యాసం చేశారు. ఆ విషయాన్ని గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వారు చాలా చెప్పారు కాబట్టి మళ్ళీ కొన్ని విషయాలు రిపిటేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అనువాదం అంటే తెలుగులో వచ్చిన అనువాద సాహిత్యం మాత్రం అనుకున్నప్పుడు మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటంటే అనువాదం సాధారణ సంబంధమైనటువంటి అంశాలకు, అనువాదం అనేటువంటి సాహిత్యానికి, ఈ రెండింటిని మనం ప్రత్యేకంగా కొంత విడగొట్టిగా చూడగలిగితే కొంత మనకు స్పష్టత అనేది ఉంటుంది. ఉదాహరణకు లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అలాగే కొన్ని మాన్యువల్స్, శాస్త్రీయపరమైనటువంటి వ్యాసాలు, ఎడిటోరియల్కి సంబంధించినటువంటి వ్యాసాలు, ఇవన్నీ ఒక రకమైనటువంటి అనువాదం అయితే సాహిత్యానికి సంబంధించినటువంటి అనువాదం ఒక ప్రత్యేకమైనటువంటిది. అది భుజంగరెడ్డి సార్ చాలా వివరంగా చెప్పారు. ఎందుకంటే అందులో సాహిత్యం వచ్చినప్పుడు అందులో మళ్ళీ ఒక చిన్నపాటి విషయం ఏంటంటే, కవిత్వాన్ని అనువాదం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి, కవిత్వేతర అంశాలను అనువాదం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి. మళ్ళీ అందులో ఉదాహరణకు కవిత్వేతర అంశాలను బాల సాహిత్యం ఉంది, అందులో బాల సాహిత్యానికి సంబంధించినటువంటి అనువాదం చేసేటప్పుడు మళ్ళీ మనం ఒక ప్రత్యేకమైనటువంటి భాషను లేదా శైలిని మనం ఉపయోగించుకుంటాం. అదే సాహిత్యాన్ని పిల్లలకు మరో రూపంలో అంటే ఇటీవల కాలంలో మనకు భిన్న రకాలైనటువంటి రూపాల్లో లభిస్తుంది. ఒకటి ఇది మనం చెప్పాలంటే ఇది మొత్తం చిన్న చిన్న వీడియో గేమ్స్ రూపంలో కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఇదంతా సాహిత్యంగా చూసినప్పుడు ఒక రకమైనటువంటిది ఉంటుంది, సాహిత్యేతరంగా చూసినప్పుడు ఒకటి ఉంటుంది. ఇప్పుడు సాహిత్యానికి సంబంధించినటువంటి విషయం మాట్లాడితే ఇటీవల కాలంలో కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నటువంటి అంశాలు ఏంటంటే, అసలు అనువాదం అనేది లేదు సాహిత్యపరంగా చూసినప్పుడు. సాహిత్యపరమైన అంశాలు చూసినప్పుడు కేవలం అనుసృజన మాత్రమే ఉంటుంది. మిగిలిన అంశాలు అనువాదం చేయొచ్చు, కానీ సాహిత్యాన్ని అనువాదం చేయడానికి కుదరదు, అనుసృజన మాత్రమే ఉంటుంది. దానికి గల కారణాలను వాటన్నిటిని చాలా చర్చించడానికి ఉంటుంది. నేను కూడా దాదాపు నా పత్రాన్ని రాశాను, దాదాపు 10 పేజీల విషయాన్ని రాసి పెట్టాను. ఇవన్నీ మొత్తం చర్చించుకుంటున్నప్పుడు ఇంకా చాలా లోతైన చర్చ జరగారు. ఎందుకంటే గతంలో చాలా మంది మహానుభావులు చాలా మంది పనిచేశారు. ఇప్పుడున్నటువంటి వారికి, ఇప్పుడు మనకు ఉదాహరణకు అరిస్టాటిల్ కావ్యశాస్త్రాన్ని గ్రీకు నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చినప్పుడు ఎన్ని రకాలైనటువంటి రూపాంతరం చెందారో మనం మూల రచనతో తెలిసిన వాళ్ళు చూస్తే దానికి ఉన్నటువంటి పరిమితులు తెలుస్తాయి. అలాగే మిగిలిన భాషలు మనం అన్వయం చేసుకుంటున్నప్పుడు అది మూల భాష నుంచి ఆంగ్లంలోకి, ఆంగ్లం నుంచి తెలుగులోకి వస్తున్నప్పుడు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది గమనించగలిగితే మరొకటి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సెషన్స్లో 2 రకాలైనటువంటి పత్రాలు కనిపించాయి. ఒకటి తెలుగులో వచ్చిన అనువాద సాహిత్యాన్ని పరిచయం లేదా సమీక్ష చేసినటువంటి పత్రాలు కొన్ని, అలాగే కొంతమంది అనువాదాలు చేసినప్పుడు ఆ అనువాదాలకు అంటే మూల రచనకు అనువాద రచనకు ఉన్నటువంటి చిన్న చిన్న సారూప్యతలు, అందులో ఉన్నటువంటి సమస్యలను చెప్పుకుంటూ రావడం ఒకటి. మనకు తెలుగులో మనం అంటే దాదాపు చాలా సందర్భాలు సులభంగా చెప్పగలిగింది అంటే తెలుగులో కావాల్సినంత అనువాద సాహిత్యం
లేదని. కానీ కొద్దిమంది అభిప్రాయం ప్రకారం అనువాద సాహిత్యానికి తగినంత గౌరవం కూడా ఉండట్లేదు. దానికి గల కారణం ఏంటంటే అనువాదాలు సరిగా లేకపోవడం అనేటువంటిది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఇప్పుడు ఏఐ టెక్నాలజీ గురించి, అంటే సాంకేతిక పరిజ్ఞానం గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. పరిజ్ఞానం అన్నీ ఉన్నప్పటికీ మానవ మేధతో, ఎందుకంటే ముఖ్యంగా సాహిత్యం అనేటువంటిది మనకున్నటువంటి ఏదైతే ముఖ్యంగా అభిధా లక్షణం ఎక్కువగా ఉంటుంది. అంటే ధ్వన్యార్థమైనటువంటి సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే అది హృదయంతోనో ఆలోచన చేస్తే తప్ప తలతో ఆలోచన చేస్తే పని చేయదు. సో కాబట్టి ఈ రకాలైనటువంటి చర్చలన్నిటిని, ఇదంతా చాలా చర్చించాల్సినటువంటి చాలా అంశాలు ఉన్నాయి. భుజంగరెడ్డి సార్ చాలా విషయాలు చెప్పారు. నేను మళ్ళీ ఇప్పుడు చెప్పడానికి ఇది నేను ఎక్కువ టైం తీసుకున్నట్టు ఉంటుంది, ఇది బాగోదు. కాబట్టి నేను ఈ విషయాలను ఎక్కువగా చర్చించట్లేదు, నన్ను మన్నించండి. ఈ సమావేశంలో పత్రాలు సమర్పించినటువంటి ఆచార్య త్రివేణి గారికి, సిరిపురం వాణిశ్రీ గారికి, హరీష్ కుమార్ గారికి, గోపాల్ గారికి, మాదా శంకర్బాబు గారికి, గంగాధర్ రెడ్డి గారికి, భవానీ గారికి, సైదులు గారికి, రాపోలు శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయం వారికి, సదస్సు అధ్యక్షులు డాక్టర్ ఇందిరా శాంతి గారికి, సంచాలకులు వింధ్యావాసిని గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. కొంత వేగంగా మనం చాలా ఎక్కువగా, ఎందుకంటే ఒక పత్రం రాయాలంటే చాలా సమయం పడుతుంది. మనం చాలా ఎక్కువ కష్టపడి పత్రం రాసుకొని వచ్చాం. ఆ బుల్లెట్ పాయింట్స్ 5 నిమిషాలు చెప్పడం అంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. అది ఒక విధంగా చెప్పాలంటే నాది పొరపాటు అంటే మన్నించండి, ఎందుకంటే తొందరగా ముగించాల్సి వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన మీకు, తొందరగా ముగించి సహకరించినటువంటి తోటి ఆచార్యులకు, అధ్యాపకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సదస్సులో మొదటి సభకి అధ్యక్షత వహించడమే కాకుండా ముఖ్య వక్తగా కూడా పాల్గొని పత్ర సమర్పకులందరి చేత కూడా చక్కటి పత్రాలను సమర్పింపజేసినటువంటి ఆచార్య గంప వెంకటరామయ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రెండవ సమావేశానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా ఆచార్య తప్పటి రాంప్రసాద్ రెడ్డి గారిని కోరుతున్నాను. వీరిని సభకు పరిచయం చేయాల్సిందిగా సునీల్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాను. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. డాక్టర్ టి రాంప్రసాద్ రెడ్డి గారు, ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, యోగి వేమన యూనివర్సిటీ కడప. సార్ గారు చేస్తున్నారు. నెక్స్ట్ సార్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ను ఒకసారి వచ్చేసి గమనించినట్లయితే గిన సార్ ఎంఏ, బిఈడి, పిహెచ్డి అండ్ యూజీసీ పోస్ట్ డాక్టరల్ ఫెలోగా కూడా వచ్చేసి మనకు ఎస్పీయు తిరుపతి నందు వచ్చేసి 2000 సంవత్సరంలోనే పూర్తి చేయడం జరిగింది. సార్కు సంబంధించినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ 30 సంవత్సరాల అయినటువంటి టీచింగ్ ఎక్స్పీరియన్స్తోనూ, 28 సంవత్సరాల రీసెర్చ్ ఎక్స్పీరియన్స్తోనూ, తర్వాత పీడిఎఫ్గా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లు కూడా కలిగి ఉన్నారు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ పరంగా కూడా సార్ వచ్చేసి చాలా రకాలైనటువంటి పొజిషన్స్లో వర్క్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మొదటగా వచ్చేసి చూసుకుంటే వచ్చేసి మనకు డిపార్ట్మెంట్ హెడ్గా వచ్చేసి వర్క్ చేశారు. డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ వైవియుకి సంబంధించి వచ్చేసి వర్క్ చేశారు. అలానే ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి డీన్గా వచ్చేసి వర్క్ చేశారు. ఓఎస్డి అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా వైవియు పీజీ సెంటర్కి వచ్చేసి రాయచోటి నందు వర్క్ చేయడం జరిగింది. అంటే బీఓఎస్ చైర్మన్గా అండ్ బీఓఎస్ మెంబర్గా చాలా యూనివర్సిటీలకు దాదాపుగా వచ్చేసి మనం గమనించినట్లయితే ఒక 20-25 పైన యూనివర్సిటీలకు సార్ బీఓఎస్కు సంబంధించినటువంటి యూనివర్సిటీ మెంబర్గా వీటన్నిటిలోనూ వచ్చేసి కలిగి ఉన్నారు. ఉన్నటువంటి దాంట్లో మనకి ఎస్టేట్ ఆఫీసర్గా ఇటువంటివన్నీ కూడా వచ్చేసి మనకు కలిగి ఉన్నారు. అలానే వచ్చేసి సార్కి సంబంధించినటువంటి రీసెర్చ్ ఏరియాస్ వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ గమనించదగిన క్లాసికల్ లిటరేచర్, లిటరసీ క్రిటిసిజం, ఫోక్ లిటరేచర్, ఈ ఏరియాస్లో ఎక్కువగా వచ్చేసి రీసెర్చ్ ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు. సార్ 3 బుక్స్ను పబ్లిష్ చేయడం జరిగింది. అలానే సార్ దగ్గర వచ్చేసి గైడెన్స్గా వచ్చేసి తీసుకున్నటువంటి అవార్డు అయినటువంటి వాళ్ళు పిహెచ్డి హోల్డర్స్ 6 మంది, ప్రజెంట్ వర్కింగ్ చేస్తున్నటువంటి 6 మంది, దాంతోపాటు వచ్చేసి ఇంకా అడ్జుడికేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి 110 మంది వరకు వచ్చేసి ఉండడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి కాన్ఫరెన్సెస్ కానీ, సింపోజియమ్స్ కానీ, పేపర్ ప్రజెంటేషన్స్ చూస్తే కానీ ఇందులో ఇంటర్నేషనల్ లెవెల్కి సంబంధించినటువంటివి 19, నేషనల్ లెవెల్కి సంబంధించినటువంటివి 71, వర్క్షాప్స్ 6, ఈ విధంగా వచ్చేసి చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ వచ్చేసి కలిగి ఉన్నారు. ఇందులో
నెక్స్ట్ అలానే మనకు రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్డ్ పరంగా వచ్చేసి తీసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేసి 6, అలానే నేషనల్ లెవెల్లో 78 పేపర్లను పబ్లిష్ చేసి ఉన్నారు. నెక్స్ట్ ఈ విధంగా సార్ సాధించినటువంటి అవార్డులు ఇటువంటి వాటిని మనం వచ్చేసి చూస్తే దస్తగిరి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం 2017 నందు, అలానే కొత్తపినాడు సాహిత్య పురస్కారం 2017 నందు, నెక్స్ట్ తెలుగు స్ఫూర్తి పురస్కారం 2018 నందు, అలానే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి స్మారక పురస్కారం 2019 నందు, గుర్రం జాషువా సాహితీ సేవా అవార్డు 2019 నందు. రైట్, ఈ అవార్డులన్నింటినీ కూడా వచ్చేసి సార్ కైవసం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు 3 బుక్స్ను పబ్లిష్ చేయడం జరిగింది. అలానే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 6 ఇంటర్నేషనల్ జర్నల్స్ను, తర్వాత వివిధ నేషనల్ జర్నల్స్ను వచ్చేసి 30 నుండి 70 వరకు ఉన్నటువంటి రీసెర్చ్ పేపర్స్ను, 6 వర్క్షాప్స్ను, ఇటువంటి వాటిన్నింటినీ కండక్ట్ చేయడం ద్వారా సార్ చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి కలిగి ఉన్నారు వచ్చేసి ఈ విభాగంలో. సార్ వచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసి విచ్చేసినందుకు సార్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. Madam, is my voice audible? Right, sir. Thanks. Sir, yes, sir, audible. Sir, thank you so much, sir. సార్కి సంబంధించినటువంటి బ్రీఫ్గా వచ్చేసి సార్కి సంబంధించినటువంటి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ధన్యవాదాలు సార్. రామప్రసాద్ రెడ్డి సార్ గారు వేరే ఫోన్ కాల్లో ఉన్నందువల్ల నన్ను వారు కంటిన్యూ చేయమన్నారు. ఒక 10 నిమిషాల్లో వారు తిరిగి జాయిన్ అవుతానని చెప్పడం జరిగింది. ఈ 2వ సమావేశంలో ప్రసంగించాల్సిందిగా మొట్టమొదటి పత్ర సమర్పకులు ఆచార్య డాక్టర్ గరికపాటి గురజాడ గారు, సహాయ ఆచార్యులు, ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అనంతపురం నుండి ఇచ్చేశారు. వారు భారతీయ భాషలలో అనువాద సాహిత్యాధ్యయనము, ఆవశ్యకత, ఉపాధి కల్పన అనే అంశం పైన వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఒక చిన్న గమనిక, పత్ర సమర్పకులందరూ కూడా సమయాభావం వల్ల కాస్త తక్కువ సమయంలోనే సంక్షిప్తంగా మీ పత్ర సారాంశాన్ని తెలుపుతూ ముగించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. దయచేసి పత్ర సమర్పకులందరూ కూడా కెమెరాని ఆన్ చేసి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. వినబడుతోందండి? సార్ వినబడుతుంది సార్, మాట్లాడచ్చు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అనే అంతర్జాతీయ సదస్సు నిర్వాహకులు, సదస్సు అధ్యక్షులు డాక్టర్ ఎం ఇందిరాశాంతి గారు, సదస్సు సంచాలకులు డాక్టర్ వి వింధ్యవాసినీదేవి గారు, సహ సంచాలకులు దాసరి రాము గారు, 2వ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఆచార్య తప్పెట రాంప్రసాద్ రెడ్డి గారు, మాకు ప్రత్యక్ష గురువులు ఆచార్య బాణాల భుజంగరెడ్డి గారు, ఇతర అధ్యాపకులు, పత్ర సమర్పకులు, విద్యార్థి మిత్రులందరికీ కూడా నమస్కారాలు, శుభాభినందనలు. ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాసాన్ని వీలైనంత సంక్షిప్త సుందరంగా అందించే ప్రయత్నం చేస్తాను. అనువాద సాహిత్యాన్ని అధ్యయనం చేయటం వల్ల చేయాల్సిన అవసరం ఏంటి, చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే దాని మీద ఎక్కువ మంది పత్రాలు సమర్పిస్తున్నారు. అయితే ఆ అనువాద సాహిత్యాన్ని అధ్యయనం చేయటం వల్ల మనకి ఎటువంటి ఉపాధి కల్పన కలిగే అవకాశం ఉంది అనే దాని మీద నేను ఎక్కువగా దృష్టి పెట్టాను నా వ్యాసంలో. అనువాద సాహిత్య అధ్యయనం తప్పనిసరిగా జరగాలి. ఈరోజు మనం ఒక సాహిత్య గ్రంథాన్నైనా, ఒక విమర్శక వ్యాసాన్నైనా, ఒక వార్తాపత్రికలో వచ్చిన ఒక చిన్న వ్యాసాన్నైనా, చివరికి సామాజిక మాధ్యమాలలో మనం చదివే ఒక చిన్న వ్యాఖ్య, ఒక కామెంట్ అయినా సరే మన భాషలలో, మన ప్రాంతీయ భాషలలో వినడానికి ఈ రోజు మనకి సాంకేతికత అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రతి వ్యక్తి తానున్న ప్రాంతంలో తనకి సొంతంగా వచ్చిన భాషలో సమాచారాన్ని పొందడాన్ని ఒక హక్కుగా భావిస్తున్న రోజులు ఇవి. అటువంటి సందర్భంలో ఆ అనువాదం జరగడానికి వెనక అనువాదిని, భాషిని వంటి ప్రధానమైన టూల్స్, సాఫ్ట్వేర్లు కానీ రకరకాల కృషి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ వచ్చాక అనువాదం ఇంకా చాలా తేలికైపోయింది. ఒకసారి మనం ఒక రకమైన సమాచారాన్ని ఒక భాషలో పొందడం మొదలు పెట్టాక ఇంకా అదే భాషలో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఆ సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనం ఏ భాషలో వెతుకుతున్నామో ఆ భాష. అటువంటి తరుణంలో విద్యార్థులు, యువతరం ముఖ్యంగా
ఎలా వారిని వారు తీర్చిదిద్దుకుంటే ఉపాధి ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంది అనే అంశం మీద నేను ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉన్నాను. అందున నూతన విద్యా విధానం 2020లో ప్రాంతీయ భాషలకు చాలా పెద్దపీట వేశారు. ఆ సందర్భాన్ని సానుకూలంగా మలుచుకుని అనువాద సాహిత్యాన్ని అధ్యయనం చేయగలిగినట్లయితే రకరకాల అవకాశాలు మన కోసం చక్కగా సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా ఎంఏ తెలుగు చేసిన విద్యార్థులందరూ ఎక్కువ శాతం ఒక రకమైన మోస పద్ధతిలో వెళ్ళడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం వల్ల దురదృష్టవశాత్తు తెలుగు భాషలో పుట్టి పెరిగి ఇతర సబ్జెక్టులు ఇతర మాధ్యమాలను అధ్యయనం చేస్తున్న వాళ్ళందరూ ఆ ఉద్యోగాలను పొందుతూ ఉన్నారు. కానీ మనని మనం కొంచెం సానబెట్టుకుంటే అటువంటి ఉద్యోగాలు మనమే పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కంటే కూడా ఎక్కువ ఆదాయ మార్గాలు సంపాదించే అవకాశం ఉన్న మార్గాలని నాకు అనుభవం ఉన్నంత మేరకు నేను మీతో విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా విద్యారంగంలో యథావిధిగా మనం విద్యారంగం అనగానే పాఠాలు చెప్పడం గురించి ఆలోచిస్తాం కాబట్టి అందులో కూడా భవిష్యత్ రోజుల్లో భారతదేశానికి ఒక 10 లక్షల మంది అనువాదకులు అవసరము అనేది ఒక అంచనా. భారతీయ భాషా సమితి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దిశగా చాలా అద్భుతమైన కృషి చేస్తూ ఉన్నాయి. 10 లక్షల మంది అనువాదకులు. సాధారణంగా అనువాదం అనగానే ఒక భాష నుండి ఇంకొక భాషలోకి చేసేటప్పుడు ఇంగ్లీష్ని మనం మధ్యలో పెట్టుకుని మనం వినియోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ భవిష్యత్తులో భారతీయ భాష నుంచి మరొక భారతీయ భాషలోకి అనువాదం జరిగే విధానంగా ఇంగ్లీష్ మీద ఆధారపడకుండా మనం అనువాదం చేసే అవకాశాల కోసం ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో ట్రాన్స్లేషన్ అనువాద రంగంలో కనుక మనం 2-3 భాషల పట్ల పట్టుగలిగి మనం కాస్త అనువాద సాహిత్యాన్ని అధ్యయనం చేయగలిగితే ఈ 10 లక్షల మంది అనువాదకులను తయారు చేయడానికి కొన్ని కోర్సులు అవసరము. ఆ కోర్సులు చెప్పడానికి కొంతమంది అధ్యాపకులు అవసరం. అందుకని మనం ఆ అధ్యాపకులుగా మనం తీర్చిదిద్దుకోగలిగితే ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఇంకా కేవలం బోధన అనేది ఒక్కటే మనం ఎక్కువ శాతం 90% గమనిస్తూ ఉంటాం మన ఉద్యోగ అవకాశాలు అనేటప్పటికీ. కానీ బోధనేతర అవకాశాలు కూడా మనకి చాలా కనబడుతూ ఉన్నాయి. నూతన విద్యా విధానం 2020 మార్గదర్శకాలను గనక మనం అన్ని చోట్ల భారతదేశంలో అమలు చేయగలిగితే చాలా రంగాలలో ముఖ్యంగా రాజకీయ, న్యాయ, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయ రంగాల అధికారిక దస్త్రాలు, రాజపత్రాలు అన్ని కూడా తప్పనిసరిగా ఆయా ప్రాంతీయ భాషలలోకి అనువదింపబడాలి. ఇంకా అర్థమయ్యేలా తేలిగ్గా చెప్పాలంటే ఒక సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది అనుకోండి, నేను ఒక తెలుగువాడిగా నాకు ఆ కోర్టు ఇచ్చిన తీర్పు నాకు అర్థం కాకపోయినా అది నాదైన ప్రాంతీయ భాషలో చదివేందుకు అవకాశం నాకు ఏర్పడాలి. అది భారతీయ భాషలు ఈ రోజు చేస్తున్న ప్రయత్నం. అందుకని తాను కొత్తగా ఏమీ నేర్చుకోకుండా తన భాషలోని ఆ తీర్పుకు సంబంధించిన పూర్తి అధికారిక దస్త్రాన్ని అతను అధ్యయనం చేయగలిగే అవకాశం ఉండాలి. అలా ఆ దస్త్రాన్ని అనువదించగలిగిన వాళ్ళు ఎవరండి? 2-3 ప్రాంతీయ భాషల మధ్యలో అనువాదం చేయగలిగిన వాళ్ళు, రకరకాల భాషలను తెలుసుకుని ఉన్న వాళ్ళు ఈ అనువాదాలు చేయగలరు. అందుకని అటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఫ్రీలాన్సర్స్, ఈ రోజు మనం చాలా సందర్భాల్లో ఈ పదం వాడుతూ ఉంటాం. అంటే ఒక నిర్దిష్టంగా ఒక సంస్థకి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేకుండా కొన్ని గంటల వ్యవధిలో కొంత కాలం వ్యవధిగా తీసుకుని మనం ఇచ్చిన అంశాన్ని వాళ్ళు అనువాదం చేయటం కానీ, ఇచ్చిన దస్త్రాన్ని అనువదించడం కానీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి ఫ్రీలాన్సర్ కూడా అద్భుతమైన, అంటే ఎప్పటికప్పుడు మన స్కిల్స్, మన నైపుణ్యాలను పెంచుకుంటూ ఉంటే అద్భుతమైన అవకాశాలు ఫ్రీలాన్సర్స్ కి సిద్ధంగా ఉన్నాయి. మరొక అత్యద్భుతమైన రంగం, ఎవరు పెద్దగా దృష్టి సారించని రంగం, ఈ రోజు మనం అందరి ఇళ్లలో మోగుతున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఆహా గాని, ప్రైమ్ గాని, హాట్స్టార్ గాని, నెట్ఫ్లిక్స్ గాని రకరకాల భాషలకు సంబంధించిన సినిమాలని ఈ రోజు మన ఇంటికి అతి తక్కువ ధరలో చేరవేస్తున్నాయి. వీటిలో కొన్ని యథాతథంగా సినిమాలని తెలుగులోకి డబ్బింగ్ చేసే విధానం పాత పద్ధతి ఉంది. కానీ సబ్ టైటిల్స్ రూపంలో మనకి రకరకాల భాషలను అందిస్తున్నారు. ఇంతకుముందు సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ లో మాత్రమే వచ్చేవి. ఇప్పుడు మనం కోరుకున్న భాషలో సబ్ టైటిల్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఆ సబ్ టైటిల్స్ మీరు చూసినట్టయితే చాలా సినిమాలలో మనం గమనిస్తే ఆ సబ్ టైటిల్స్ సరిగ్గా ఉండడం లేదు. అవి కాస్త మరీ తర్జుమా చాలా అన్యాయంగా జరిగింది అని బాధ కలుగుతూ ఉంటుంది చూస్తే. అంటే అక్కడ ఒక మాన్యువల్ ఇంటర్వెన్షన్, అంటే ఒక మనిషి తప్పనిసరిగా కలగజేసుకుని ఆ మెషిన్ చేస్తున్న అనువాదాన్ని సరి చేయగలగాలి. ఆ సరిచేసే పరిస్థితిలో మనం ఉండగలిగితే అద్భుతమైన, ముఖ్యంగా బైలింగ్వల్, మల్టీలింగ్వల్ భాషల అధ్యయనం చేయగలిగిన అనువాదకులకి అద్భుతమైన అవకాశాలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కనబడుతున్నాయి. ఇక ఐటీ రంగాన్ని గురించి, ఐటీ రంగం అనగానే సాధారణంగా ఎంటెక్, ఎంసీఓ చేసిన వాళ్ళు మాత్రమే ఐటీ రంగాలకు వెడతారు అనే ఒక అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ ఎంఏ తెలుగు చేసి కూడా 1-2 సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ నేర్చుకుని కాస్త 2 భాషల మధ్యలో అనువాదం చేయగలిగినట్లయితే గూగుల్ వంటి సంస్థలలో కూడా
మనం ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ రోజు గూగుల్ ట్రాన్స్లేట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనం చూడొచ్చు. దాని వెనకాల వందల మంది భాషా శాస్త్రజ్ఞులు, అనువాదకులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళలో ఎంతమంది ఎంఏ ట్రాన్స్లేషన్ స్టడీస్ చేశారు, ఎంఏ తెలుగు చదివారు అనేది ఆలోచించవలసిన విషయం రకరకాల భాషల మధ్యలో. అందుకని ఆ రకమైన ప్రయత్నాలు చేస్తే గనక అనువాద రంగంలో అద్భుతమైన అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి. కేవలము ఒకే పద్ధతిలో పాఠాలు చెప్పడం కోసమో మరొక దానికోసమో మనం ఎదురు చూడకుండా ఇటువంటి కొంచెం మన సాంకేతికతలను మనం అప్డేట్ చేసుకోగలిగితే ప్రాంతీయ భాషలలో అధ్యయనం సాగిస్తున్న యువతీ యువకులకు అందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు ఈ రంగాలలో సిద్ధంగా ఉన్నాయి. అవి మనం ఈ రోజు ఎంతగానో కలలుగంటున్న ప్రభుత్వ ఉద్యోగాల కంటే మెరుగైన ఆదాయ మార్గాలని మనకి కల్పించబోతున్నాయి. అందుకని భవిష్యత్తులో రంగం అంతా కూడా అనువాదానిదే కాబోతోంది. అందుకని ఆ రకమైన అధ్యయనాలను మొదలుపెట్టి కాస్త మనకున్న శక్తులను ఇంకొంచెం సానబెట్టుకునే ప్రయత్నం చేస్తే అనువాద అధ్యయనం అనేది అద్భుతమైన ఫలాలను కేవలం ఊరికే ఏదో పరిశోధన పరంగానే కాక ఆర్థికంగా కూడా అద్భుతమైన ఫలాలను అందించగలిగే అవకాశం అనువాద రంగంలో కనబడుతోంది. ఇది నా వరకు ఉన్న విశ్లేషణ. నిజానికి వార్తాపత్రికలు చదివితే ఇటువంటి ఎన్నో అవకాశాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఆ దిశగా నా తర్వాత వస్తున్న యువతరం అందరూ కూడా సిద్ధమవుతారని, మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారని నేను ఆశిస్తూ నా పత్ర సమర్పణ ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సదస్సు నిర్వాహకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు వినడానికి సమయం వెచ్చించిన అధ్యాపకులు, విద్యార్థులందరూ ఆలోచిస్తారని, పత్రాన్ని ప్రచురించాక ఇంకొంచెం మెరుగైన సూచనలు చేస్తాను. గురజాడ గారు అండి మాట్లాడండి మేడం. గురజాడ గారు మాట్లాడారా ఇందాక? అవునండి. హలో మేడం. అవునండి, గురజాడ. నేను రామప్రసాద్ రెడ్డి. ధన్యవాదాలు సార్, మీరు చక్కగా ప్రసంగించినందుకు నేను ఒక 2 minutes అక్కడ చేరుకుంటాను. సార్ నమస్కారం. తదుపరి మరొక పత్ర సమర్పకులు డాక్టర్ భమిడివాడి గౌరీశంకర్ గారు ఉన్నారా అండి? డాక్టర్ భమిడివాడి గౌరీశంకర్ గారు, డాక్టర్ తన్నీర్ సురేష్ గారు ఉన్నారండి? డాక్టర్ తన్నీర్ సురేష్ గారు ఉన్నాను మేడం, చేస్తాను. డాక్టర్ తన్నీర్ సురేష్ గారు సహాయ ఆచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి వచ్చారు. వారు రాబర్ట్ కియోసాకి ఆర్థిక అనువాద సాహిత్యం పరిశీలన అన్న అంశం పైన వారి పరిశోధన పత్రాన్ని సమర్పించాల్సిందిగా కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అందరికీ నమస్కారం మేడం. ప్రభుత్వ డిగ్రీ నా స్క్రీన్ కనబడుతుంది మేడం అందరికీ? హలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కర్నూలు. థ్యాంక్ యూ మేడం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ నిర్వహిస్తున్నటువంటి తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అంతర్జాతీయ అంతర్జాల సదస్సుకు పాల్గొంటున్న మీ అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈ సదస్సుకి అధ్యక్షులైనటువంటి శ్రీమతి ఇందిరాశాంతి మేడం గారికి మరియు మా మిత్రురాలు డాక్టర్ వి వింధ్యావాసిని దేవి గారు సదస్సు సంచాలకులు, వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రస్తుత అధ్యక్షులు తప్పేట రామప్రసాద్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, నేను సమయం తక్కువగా ఉన్నందున డైరెక్ట్ అంశము రాబర్ట్ కియోసాకి మూలం ఇదం జగత్ అంటారు. డబ్బుతోటి ముడిపడినటువంటి అంశాలు మానవ జీవితంలో అనేక ఉంటాయి. ఉదాహరణకి గర్భస్థ శిశువు, అంటే శిశువు గర్భంలోకి వచ్చినప్పుడే టెస్టులని, మెడికల్ టెస్టులని, ఆహారం అని మనకు డబ్బు అవసరం. తర్వాత మనిషి చనిపోయిన తర్వాత అంత్యక్రియలకి, చివరికి కర్మకాండలు నిర్వహించడానికి కూడా డబ్బు కావాలి. కాబట్టి మనిషి జీవితం పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత కూడా ముడిపడినటువంటి ముఖ్యమైనటువంటి పదార్థం ధనం. మరి ధనం గురించి, డబ్బు గురించి సాహిత్యం ఏం చెప్పింది, అసలు డబ్బు గురించి చెప్పేటువంటి సాహిత్యం అనేది ఉందా అనేది ఆలోచించేటువంటి కోణంలో నేను పరిచయం చేసినటువంటి అంశమే ఆర్థికవాద సాహిత్యం అనేటువంటి అంశాన్ని పరిచయం చేయడం జరిగింది. సో అందులో మూలంగా మనకు ఆర్థికవాద సాహిత్యం అవుతుందా, విజ్ఞానం అవుతుందా అనేది ఒక చర్చ ఉంది. ఇప్పుడు అది చర్చించేంత సమయం లేదు కనుక ప్రస్తుత అంశానికి డైరెక్ట్ గా వెళ్ళిపోతే, మీరు
డైరెక్ట్ వెళ్ళే కంటే ముందు మీరు సమాజ గమనాన్ని కనుక వస్తే 2 వర్గాల మధ్యన సమాజం అనేది నడవడం అనేది మనం గమనించవచ్చు. అటు రాజులు, ప్రజలు, తర్వాత దశలో నియంతలు, బానిసలు, తర్వాత దశలో భూస్వాములు, తర్వాత కూలీలు, కౌలుదారులు, తర్వాత దశలో పెట్టుబడిదారులు, కార్మికులు, ఇప్పుడైతే కార్పొరేట్ సంస్థలు, ఉద్యోగులు. సో ఎట్లా చూసినా కూడా 2 వర్గాలు అంటే ధనం ఉన్నవాళ్ళు, ధనం కోసం పనిచేసేటువంటి వారు అనే 2 విభిన్న వర్గాలు సమాజం లోపల కనిపించడం అనేది మనం గమనించవచ్చు. సో ఈ ప్రస్తుత ఆర్థికవాద సాహిత్యం విషయానికి వస్తే ఆర్థికవాద సాహిత్యం అనేది 2 రకాలుగా కనిపిస్తుంది. తెలుగులోనే రాయబడినటువంటి సాహిత్యం, స్వతంత్ర సాహిత్యం. అలా కాకుండా ఇంగ్లీషు ఇతర భాషల నుంచి రాయబడి తెలుగులోకి వచ్చినటువంటి సాహిత్యం. అందులో మొట్టమొదటిగా మనం పరిచయం చేసుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే రాబర్ట్ కియోసాకి. ఈ రాబర్ట్ కియోసాకి అనేటువంటి వ్యక్తి ఒక అమెరికన్ వ్యాపారవేత్త, రచయిత, ఆర్థిక శిక్షణ నిపుణుడు. ఈయన 1947వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన అమెరికన్ టెరిటరీ ఆఫ్ హవాయిలోని హిలోలో జపనీస్ సంతతికి చెందినటువంటి కుటుంబంలో జన్మించడం జరిగింది. ఈయన ఒక వ్యాపారాలు చేశాడు మొదట్లో, తర్వాత చాలా రకాల వ్యాపారాలు నష్టపోవడం జరిగింది, మళ్ళీ లాభపడడం జరిగింది. తర్వాత తాను జీవితంలో పొందినటువంటి అనుభవాలతోటి మొత్తం ఈయన పరిశోధన చేసి ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించినటువంటి 25 పుస్తకాలను రచించి సాహిత్యానికి అందజేశాడు. అంతేకాకుండా సెమినార్ల ద్వారా, శిక్షణ కార్యశాలల ద్వారా కూడా ఆర్థిక విజ్ఞానాన్ని వ్యాపింపజేసేటువంటి ఒక విదేశీయుడు రాబర్ట్ కియోసాకి. సో ఈయన రాసినటువంటి ముఖ్యమైన పుస్తకాల్లో ప్రపంచ విప్లవాన్ని సృష్టించినటువంటి విప్లవం ఏంటి అంటే ఆ పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్. తర్వాత ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ తో పాటు ఆయన రిటైర్ యంగ్, రిటైర్ రిచ్ అనేటువంటి పుస్తకాలను, 21వ శతాబ్దం వ్యాపారంలో అనేటువంటి పుస్తకాలను, తర్వాత క్యాష్ ఫ్లో క్యాండిడేట్ అనేటువంటి పుస్తకాలను, తర్వాత ధనవంతుడు అవ్వు మరియు ఆనందించు అనేటువంటి పుస్తకాలను, బిజినెస్ స్కూల్ అనేటువంటి పుస్తకాలను రాసించాడు. ఈయన ప్రత్యేక వెబ్సైట్ కూడా ఉంటుంది, రిచ్ డాడ్ అనేటువంటి పేరుతోటి అది వెబ్సైట్ ఉంటుంది. సో దానిలో మనం ఇంకా కొన్ని విషయాలను మనం ఈయనకు సంబంధించి తెలుసుకోవచ్చు. ఈయన రాసిన పుస్తకాల్లో ప్రధానమైనటువంటి పుస్తకాలను కొన్నింటిని పార్థసారథి చిరువోలు గారు, ఆర్ శాంతసుందరి గారు, ఆకురాతి భాస్కర్ చంద్ర గారు తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. సో ఈయన పరిచయం చేసినటువంటి సిద్ధాంతాలు ఏంటి అనేటివి మనకు చూస్తే కనుక అనువాద సాహిత్యంలో ద్వారా మనకు వచ్చినటువంటి సిద్ధాంతాలు మనకు బేసిక్ గా ముందు నుంచి నేర్చుకునేటువంటి భావనలో ధనవంతులు అవడానికి పాఠశాలలో చెప్పేటువంటి పాఠాలకు ఏ విధమైనటువంటి సంబంధాలు లేదు. ఎందుకనంటే ఆర్థిక విజ్ఞానాన్ని ప్రత్యేకంగా నేర్చుకోవాలి. ధనవంతుడు అవడానికి ఉద్యోగం కన్నా వ్యాపార మార్గం అత్యుత్తమైనది అనేటువంటి సిద్ధాంతం మీద ఈయన ఆధారపడతాడు. మొత్తం డబ్బును ఖర్చు చేసిన తర్వాత మిగిలింది పొదుపు చేయడం కాకుండా, పొదుపు చేసిన తర్వాత మిగిలిన దానితో మాత్రమే ఖర్చులు నియంత్రించుకోవాలి, ఖర్చులు గడపాలి అనేటువంటి సూత్రాన్ని అనుసరించడు. ఈయన ముఖ్యంగా ప్రేరణ పొందింది ఎవరి దగ్గర నుంచి అంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ పేరులోనే ఉంది. ఇది ఈయన మంచి పేరు తీసుకొచ్చిన పుస్తకం. ఈయనకు ఇద్దరు తండ్రులు అంటే ఒకరు సొంత తండ్రి, ఇంకొకరు తన స్నేహితుడు మైక్ అనేటువంటి ఈ స్నేహితుని ద్వారా సంప్రదించినటువంటి ఒక మార్గదర్శక తండ్రి అన్నమాట. సో ఈ ఇద్దరు తండ్రుల సొంత తండ్రి చాలా చదువుకుంటాడు, ఒక గొప్ప హోదాలో ఉద్యోగం చేస్తుంటాడు, కానీ డబ్బులకు ఎప్పుడు ఇబ్బంది పడుతుంటాడు. విలాసవంతమైన జీవితాన్ని, బ్రాండెడ్ వస్తువులను కొనుక్కుంటుంటాడు. ఈ మైక్ తండ్రి ఇతనికి పరిచయంగా మాకు డబ్బు గురించి చెప్పు అని ఈ మైక్ ఇతను అడిగినప్పుడు ఈయన పరిస్థితి చూస్తే, అంటే రిచ్ డాడ్ యొక్క పరిస్థితి చూస్తే అసలు సామాన్యంగా సాధారణ చదువుకుంటాడు, హోదా ఏమి ఉండదు, పెద్ద హోదా ఏమి ఉండదు, కానీ డబ్బు విరివిగా సంపాదిస్తుంటాడు, ధనం ద్వారా ధనం సంపాదిస్తుంటాడు, సమాజంలో ఎక్కువ విరాళాలు కూడా ఇస్తూ ఉంటాడు. సో ఈ స్థితి ఎలా వచ్చింది అనేటువంటి ఈయన ప్రశ్నించి అతని దగ్గర పనిచేసి ఈ ఆర్థిక సంబంధ విషయాలను ఆయన నేర్చుకోవడం జరుగుతుంది. ఈయన పరిచయం చేసిన పేపర్ ప్రెజెంటేషన్ 3వ తారీఖు పెట్టుకుంటే క్యాష్ ఫ్లో క్యాండిడేట్. ఇందులో మీరు చూస్తున్నట్టు ఈవిఎస్ఐ అని కనిపిస్తుందా, 4 సూత్రాలు, 4 మార్గాలు ఎలా ఉంటుందని చూపిస్తాడు. ఈ అంటేనేమో ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం. ఎస్ అంటేనేమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సంపాదన. బి అంటేనేమో బిజినెస్, ఐ అంటేనేమో ఇన్వెస్ట్మెంట్. సో ఈ 4 మార్గాల ద్వారా క్యాష్ అనేది ఏ రకంగా ఫ్లో అవుతుంది సూత్రాలను నిర్ణయించు అల్టిమేట్ గా ఐ అనేటువంటి స్టాండర్డ్ ద్వారా ఎక్కువ డబ్బును అనేది ఇప్పుడే ఉడిపి వచ్చినాయి.
సాధించడం చూడొచ్చు. సో ఈయన మనకు రాబర్ట్ కియోసాకి పుస్తకాలను ఎంత తొందరగా చదివితే కనుక ధనవంతులు అవడానికి అవకాశం ఏర్పడుతుంది అనే పుస్తకాల ద్వారా పరిచయం మేడం లక్ష్మి గారు మేడం లక్ష్మి గారు పూజ చేయాలండి మీరు. డబ్బుకు సంబంధించిన డబ్బు పట్ల కానీ డబ్బు ఉన్నవాడి పట్ల కానీ వ్యతిరేక భావాన్ని సానుకూల ఏర్పరచడంలో ఈ సాహిత్యం ప్రభావోద్గీతను పాఠ్యాంశాలు చేర్చుకుంటున్నాము. ఈ విధమైన సో ఇవన్నీ కూడా మనకు చివరిగా నేను చెప్పేది ఏంటంటే పెట్టుబడి లాభం నష్టాలకు సంబంధించింది మాత్రమే సాహిత్యంలో ఆర్థిక విజ్ఞానం లోపల ఉంటాయి. సాహిత్యంలో మాత్రం పెట్టుబడి లాభం నష్టాలకు సంబంధించిన జీవిత అనుభవాలు వెలువస్తాయి. సృజన దాని గమ్యంగా ఫలితం అనేది ఒక తత్వం లాగా మనసులో రాబర్ట్ కియోసాకి ఒక గొప్ప పని ఏంటంటే ప్రతిదానికి సహేతుకమైనటువంటి రేఖ పట్టికలు ఇస్తాడు, బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు. సో ఇక్కడి నుంచి ఆదాయం వస్తుంది, ఇట్లా అది వ్యయం అవుతుంది, ఆ ఫ్లో ఎలా పోతుంది, ఒకవేళ ఆదాయాన్ని మెరుగుపడేటువంటి తొందరగా రిటైర్మెంట్ అయిన తర్వాత అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే ప్రెజెంటేషన్ చేయలేదు మేడం. వాళ్ళే చూసుకోవాలి. మైక్ ఆన్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని తెలియజేస్తూ విద్యావాసిని దేవి మేడం గారికి మరియు నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను అంటున్నారు ఇచ్చాను, స్వీట్ ఇచ్చాను, మిగతా ఏమో వాళ్ళకి ఇచ్చే ఆఫీస్లో. మీరు మైక్ ఆన్ చేస్తే మిగిలిన వాళ్ళు మాట్లాడితే ఎట్లా అండి? నిర్వాహకులకు ఎంత ఇబ్బంది అది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నేను క్లోజ్ చేశాను ప్రెజెంటేషన్. పార్టిసిపెంట్స్ ని బంద్ చేయమని చెప్పండి మేడం, మైక్లు ఆఫ్ చేసుకోమని చెప్పండి, డిస్టర్బెన్స్ అవుతుంది. చెప్తున్నాం సార్, పార్టిసిపెంట్ ని రిమూవ్ చేసేస్తున్నానండి సార్. రామ్ ప్రసాద్ సార్, వెల్కమ్ టు ద సెషన్. I request you to continue with the remaining participants. Garikapati Gurajada garu to continue చేయండి సార్. సార్ రామ్ ప్రసాద్ సార్. మేడం ఇప్పుడు కన్నీరు సురేష్ సార్ చెప్పేశారు సార్. గరికపాటి గురజాడ సార్ లేనప్పుడు, ఇప్పుడు ఉంటే కంటిన్యూ చేయండి, లేని పక్షంలో తర్వాత వాళ్ళు అయిపోయిన తర్వాత మెస్సిందా? ఎస్ సార్. మేడం తన్నీర్ సురేష్ గారి ప్రెజెంటేషన్ చేశాను సార్. ఇప్పుడు తన్నీర్ సురేష్ గారికి లాస్ట్ అయింది, నేనే తన్నీర్ సురేష్ ని లాస్ట్ అయింది సార్. అక్కడ నమస్కారం రామప్రసాద్ రెడ్డి గారికి నమస్కారం. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నమస్కారం అండి. మీరు చేసిన మిగతా వాళ్ళు నెక్స్ట్ గుడిపల్లి అనిత లైన్ లో ఉన్నా సార్. నేను సైదా గారు మళ్ళీ మైక్ ఆన్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సాపూర్ మెదక్. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు సదస్సు నిర్వాహకులకు, ప్రిన్సిపల్ మేడం ఇందిరాశాంతి మేడం గారికి శుభ మధ్యాహ్నం. తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అన్న ఈ సదస్సులో నా అంశం చార్లీ చాప్లిన్ ఆత్మకథ జీవన సత్యాలు. చార్లీ చాప్లిన్ ఆత్మకథను 1964లో రాశారు. మనకు అది అనువాదంలో 2012లో
అశ్విని కుమార్ వల్లభనేని అశ్విని కుమార్ గారు అనువదించారు. అనువాద ప్రక్రియ సాహిత్యంలో అద్భుత ప్రక్రియ. ప్రపంచవ్యాప్త మానవ జీవితంలోని అన్ని కోణాలను మన భాషలో, మనము ఆస్వాదించే భాషలో, మనకు అర్థమయ్యే భాషలో మనకు కళ్ళకు కడుతుంది. చార్లీ చాప్లిన్ ఆత్మకథ కూడా ఈ కోవకు చెందిందే. ఎక్కడో లండన్ లో పుట్టిన చార్లీ చాప్లిన్ బాల్యం, విద్యాభ్యాసం, శ్రమ, తన నాటకాలు, తాను సినిమాలు తీసిన విధానంతో పాటు ఆ రోజుల్లో అంటే దాదాపు 130 సంవత్సరాల క్రితం మానవ జీవితంలోని ఎత్తుపల్లాలను ఈ అనువాదం ఆవిష్కరించింది. నేడు మనం చూస్తున్న తాగుడు వ్యసనం ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న తీరు 130 సంవత్సరాల క్రితమే బ్రిటిష్ దేశంలో వేళ్ళూనుకుని ఉందనే నగ్న సత్యం మనకి ఈ అనువాదం చదువుతుంటే అర్థమవుతుంది. ఏ వ్యసనమైనా ఎంత బాగా బ్రతికిన వారినైనా పేదరికంలోకి నెట్టివేస్తుంది. చార్లీ తండ్రి తాగుడి వ్యసనానికి బానిసవుతాడు. అతని వ్యసనాన్ని భరించలేక తల్లి విడాకులు తీసుకుంటుంది. పిల్లల పోషణకు కొద్దో గొప్ప భరణం ఇచ్చిన తండ్రి కొద్ది రోజులకు ఆ భరణాన్ని ఇవ్వడం ఆపివేస్తాడు. పర్యవసానం పేదరికం అనే చీకటిలో చార్లీ కుటుంబం మునిగిపోతుంది. గొంతు మూగబోయిన తల్లి కుట్టు మిషన్ పనులతో కుటుంబాన్ని లాక్కు వచ్చిన అది ఎన్నో రోజులు చార్లీ ఆకలిని చంపుకొని బతుకుతాడు. అలాంటి చార్లీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ప్రపంచ ప్రఖ్యాతి వహించిన హాస్యగాడు తన అభినయంతో విషాదం, హాస్యం ఏకకాలంలో పండించిన అపుర విదూషకుడు చార్లీ చాప్లిన్. ఈ చార్లీ చాప్లిన్ జీవితం గురించి అనువాద పుస్తకం వల్లనే నేను చదవగలిగాను. ఎప్పటి నుంచో నాకు కోరిక చార్లీ జీవితాన్ని తెలుసుకోవాలి అని. ఆయన పుస్తకం చదువుతుంటే నేడు ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు మనము మన వ్యక్తిత్వ వికాసంలో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు, జీవన సత్యాలు నాకు ఈ పుస్తకంలో కనిపించాయి. అవి ఒక్కసారి అందరితో పంచుకుందామని. చలి, ఆకలి, పేదరికంలోని అవమానాలు మన వ్యక్తిత్వాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తాయి. జీవితపు సంక్లిష్టత, దుఃఖాన్ని తెలుసుకోవడానికి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. హాస్యం అన్నింటినీ తేలిక చేసేస్తుంది. జీవితంలోని చేదును భరించే శక్తినిస్తుంది. చార్లీ అంటాడు, నేను ప్రపంచ పౌరుణ్ణి, ఏ దేశానికి చెందిన వాణ్ణి కాదు అని అంటాడు. బుద్ధి కంటే హృదయం ఎక్కువ స్పందిస్తుంది. అదే కళా సృష్టికి ఎక్కువ అవకాశం ఇస్తుంది కూడా. హీరోయిన్ అంటే అందం, సొగసు, ప్రతిభ, దానికి తోడు ఎంతో ఆర్ద్రత, ఇవన్నీ కలగలిసి ఉండాలి. మన ప్రకృతిలో ఏదో మాయ ఉంటుంది. అనవసర విషయాలను, ద్వేషాన్ని త్వరగా మర్చిపోతాము. ఎవరైనా చిన్న చిన్న మర్యాదలకు కరిగిపోతాం. శత్రుత్వాన్ని పెంచి పోషించలేం కదా అంటాడు. ఇంకా అవును, కాలం ఎవరి కోసమూ ఆగదు. ఈ రోజు ఇంత అభివృద్ధి చెందుతున్నాము. ఆ రోజుల్లోనే ఆయన చెప్పారు చార్లీ గారేమని, ఇంత అభివృద్ధి చెందుతున్నాం కదా, ఇప్పుడు ఉన్న సేవా కార్యక్రమాల వల్ల గాని, ప్రభుత్వాల వల్ల గాని పేదరికాన్ని తగ్గించగలిగామా? 1964లో రాసిన వాక్యము ఇది ఇప్పటికీ వర్తిస్తున్నట్టే మనకు. ఇంకా విజయం గురించి చెప్తాడు. విజయం స్నేహితులను సంపాదిస్తుంది. విజయం కొత్త ద్వారాలు తెరుస్తుంది. అక్కడ కొత్త వ్యక్తులు తారాసపడతారు. మనిషిని పేదరికంలాగే సంపద కూడా భయపెడుతుంది. స్నేహం సంగీతం లాంటిది, అలరించాలి, అవసరాలు తీర్చడం కాదు. ఇంకా ఈయన అంటారు, నిజమైన కీర్తిని మనం దొంగిలించలేం, తస్కరించలేం. ఆ కీర్తి అనేది ఒక భావన, ఒక విలువ కలిగిన కాల పరిమితితో వచ్చేది. అది మంచికే ఉపయోగపడాలి. ఇంకా నాకు మద్యం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇచ్చేది కాదు. నిజానికి అది పనికి అడ్డంకి కూడా. ఇంకా చాలా విషయాలు మన చార్లీ చాప్లిన్ ఆత్మకథలో కనిపిస్తాయి. చివరిగా ఆయనది ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. పనిలోనే పరమార్థం ఉంది, దానిని ఏ సిద్ధాంతాలు అడ్డుకోవు. నాకు పనిలోనే ఓదార్పు అని. ఈ వాక్యం మన శ్రీశ్రీ గారి
శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదు అన్న వాక్యానికి దారితీస్తుందేమో. ఇంతటితో నా ఈ ప్రెజెంటేషన్ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సదస్సు నిర్వాహకులకు, ప్రిన్సిపల్ మేడం గారికి మరియు రామ్ ప్రసాద్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హలో మేడం, వింధ్యా మేడం. సార్ అయిపోయింది సార్ నాకు ప్రెజెంటేషన్. సార్ రామప్రసాద్ రెడ్డి సార్ చివరగా మీరు మాట్లాడండి. వాక్యం పనిలో ప్రమాదం ఉంది. డ్యూటీ ఇస్ గాడ్. వినిపిస్తుంది? వినిపిస్తుంది సార్. సార్ మాట్లాడండి సార్, వినిపిస్తుంది. సార్ మళ్ళీ మాట్లాడుతున్నారు. అవునండి, అప్రిషియేషన్ చేస్తున్నాను. మీ హలో, వినిపిస్తున్నాయండి వాయిస్? సార్ ఇప్పుడు వినిపిస్తుంది సార్. సార్ మాట్లాడండి సార్, వినిపిస్తుంది. మ్యూట్ లోకి వెళ్ళారు సార్ మీరు. సార్ది మ్యూట్ లో పడింది. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. మీరు మ్యూట్ తీసేయండి సార్. సార్ మీరు మ్యూట్ తీసేయండి. లేదండి నేను ఆన్ లో ఉన్నాను. ఇప్పుడు వినిపిస్తుంది సార్. మళ్ళీ మ్యూట్ లో పడింది సార్. ఆ సింబల్ కూడా కనిపిస్తుంది చూడండి. మంగమార ముడిలక్ష్మి గారు ఉన్నారండి. నిదాన కవి నీరజ గారు ఉన్నారా? తర్వాత డాక్టర్ బి భీమం. ఎవరు రెస్పాండ్ కావడం? సార్ షమీవుల్లా సార్ గారు ఉన్నారు సార్, వారు మాట్లాడతారు. నా పేరు అధ్యక్షుల వారి అనుమతితో డాక్టర్ ఎస్ షమీవుల్లా గారు, తెలుగు అధ్యాపకులు, లిస్ట్ లో లేరు ఆయన, ధర్మవరం నుంచి వచ్చారు. వారు లజ్జ నవలానువాదం సమస్యలు అనే అంశం మీద వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాము. సార్ నమస్తే సార్. హలో, వాయిస్ వినిపిస్తుంది షమీవుల్లా గారు? వినిపిస్తోంది సార్. వినిపిస్తుందండి వాయిస్? వినిపిస్తోంది సార్. కనిపిస్తున్నారు. ఓకే మీరు కంటిన్యూ చేయండి. ప్లీజ్ స్టార్ట్ చేయండి. వాయిస్ వినిపిస్తోందా? బాగా వినిపిస్తుంది సార్. నా వాయిస్ వినిపిస్తోందా మీకు? వాయిస్ బాగా వినిపిస్తుంది నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇవాల్టి వేదికకు నమస్సులు. సమయానుభావం వల్ల ప్రసంగ పత్రంలోకి వెళ్తున్నాను. కార్యనిర్వాహకులందరికీ నమస్సులు. నా పత్ర శీర్షిక లజ్జ నవలానువాదం అనువాద సమస్యలు. దాదాపు 25 పైచిలుకు భాషలలో అనువదింపబడిన నవల లజ్జ. మొదట 1993లో బెంగాలీ భాషలో రాయబడింది. రచయిత్రి తస్లిమా నస్రీన్. ఈ నవల బంగ్లాదేశ్లో నిషేధించబడింది. లజ్జా నవల ముద్రించబడిన 6 నెలల్లోనే 60,000 ప్రతులు అమ్ముడుపోయాయి. ఈ నవల రాసినందుకు గాను స్వంత దేశంలో అయిన బంగ్లాదేశ్లో తస్లిమా నస్రీన్ కు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆమెపై ఫత్వా జారీ చేయబడింది. ఆమె తలదాచుకునేందుకు
ఇతర దేశాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ నవల భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు తదితర దక్షిణాసియా ప్రజలకు అంకితం చేయబడినటువంటి నవల. బంగ్లాదేశ్లోని మైనారిటీలు అయిన హిందువులపై అక్కడి మెజారిటీలు అయిన ముస్లింలు చేసిన అల్లర్లు, దురాగతాలు, దోపిడీలపై తస్లిం నస్రీన్ చేసిన ఘాటైన ప్రతిస్పందన రూపమే లజ్జా నవల. డిసెంబర్ 6, 1992లో భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో గల అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగితే బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీలు, మెజారిటీల మధ్య లౌకికవాదం ఎలా ప్రశ్నార్థకంగా మారింది అనే అంశాన్ని రచయిత్రి లజ్జా నవలలో చర్చకు పెట్టారు. బంగ్లాదేశ్లో జరిగిన దాడుల కారణంగా అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులు బంగ్లా వీడి భారతదేశం రావాలని ప్రయత్నిస్తుంటారు. అయితే దేశభక్తిపరుడైన దత్తా కుటుంబంలోని పెద్ద అయిన సుధామొయ్ తన మాతృదేశమైన బంగ్లాదేశ్ను విడిచి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడడు. అతడి భార్య కిరణ్మయి భర్తనే అనుసరిస్తుంటుంది. వారి కుమారుడు సురంజన్ మొదట్లో తను కూడా దేశభక్తుడే. తర్వాత ఆ దేశంలో జరిగే మారణకాండకు చలించిపోతాడు. సురంజన్ చెల్లెలు సుధామయి మరియు కిరణ్మయిల ముద్దుల కుమార్తె అయిన నీలాంజనాను రక్షించుకోవడానికి ముస్లిం స్నేహితుల ఇళ్లలో తలదాచుకునే స్థితికి వచ్చినప్పటికీ ఆ కుటుంబం తమ మాతృదేశాన్ని వీడాలని ఎప్పుడూ అనుకోదు. అయితే నీలాంజన ఇంట్లో ఉండగా కొందరు అల్లరిముఖలు రావడం, వారి చేత ఆమె అపహరింపబడటం, చివరికి అత్యాచారం చేయబడటం, ఆమె దారుణంగా చంపబడిన తర్వాత ఎన్నో భావోద్వేగాల మధ్య దత్తా కుటుంబం తమ మాతృదేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకోవడంతో లజ్జా నవల ముగుస్తుంది. ఇవాళ భాష ప్రపంచాన్ని ప్రతిబింబిస్తోంది. కాస్త జాగ్రత్తగా కనిపిస్తే అనువాదం ఒక పునరుజ్జీవనం. ఇవాళ 20వ శతాబ్దంలో అనువాదం ఒక ఆర్థిక, ఒక సామాజిక అవసరం కూడా. మన చుట్టూ ఉన్న సమాజం అర్థం కావాలంటే ఆయా సమాజాలను అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఆ కోవలో భాగమే బంగ్లాదేశ్ రచన అయిన లజ్జా నవలానువాద పరిశీలన. నిజానికి లజ్జా నవలలో నవలా లక్షణాల కంటే వ్యాసరూప లక్షణాలే ఎక్కువ. ముఖ్యంగా దినచర్య రాసినట్టుగా నడపబడే శైలి మూల రచనలో కనిపిస్తుంది. రోజువారీ డైరీలా లజ్జా నవల సాగుతూ ఉంటుంది. 13 రోజులలో జరిగిన విషయాల్ని నవలలో మనం చూస్తాం. ఈ రచనా వైనాన్ని తెలుగు అనువాదకులు తెలుగులో తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ పూర్తి సఫలీకృతులైనట్లు దాఖలాలు కనిపించవు. అక్కడక్కడ ఏదో లోపం ఉన్నట్టు, మూల స్థానిక స్వరూపాల అనువాదంలో కొరత ఏదో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. విలక్షణంగా ఉంటూ ఆకట్టుకునే శైలిలో భావోద్వేగాల మధ్య తెలుగు అనువాదం నడిచినా కొన్నిసార్లు వడ్లగింజ ఏదో అడ్డుపడినట్లు అనిపిస్తుంటుంది. అనువాద పదబంధాలు, అనువాద వాక్యాలలోని కృతకమైన నిర్మాణాలు, అప్పటిదాకా ఆస్వాదించబడినటువంటి భావోద్వేగాల గుర్తుల్ని అవి ఛిద్రం చేస్తూ ఉంటాయి. ఫ్రెంచి, జర్మన్, ఇంగ్లీష్ తదితర భాషలలో అనువదింపబడిన తర్వాతే భారతీయ భాషల్లోకి తెలుగు అనువాదంలోకి వచ్చాయనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. 1996 నుంచే తెలుగులో లజ్జా నవల అనువాదాలు కనిపిస్తున్నాయి. మూల రచన కంటే తర్వాత వచ్చిన అనువాదాల ప్రభావం తెలుగు అనువాదకుల మీద ఉండటం వల్ల కూడా మూల స్థానిక స్వరూపాలలో అపశృతులు దొర్లి ఉంటాయని అనిపిస్తోంది. ఆ కోణం నుండే లజ్జా నవలానువాదం సమస్యలు అనే ప్రసంగ పత్రాన్ని ఈ సందర్భంలో మీ ముందుంచుతున్నాను. ఎంచుకున్న భాష ఏదైతే ఉందో ఆ మూల భాష మరియు అనువదించే లక్ష్య భాష ఏదైతే ఉందో దానిలో అనువాదకుడికి సంపూర్ణ పరిజ్ఞానం లేకపోయినట్టయితే భాషాంతర్గత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. లజ్జా నవలలో 1952, 1954, 1962లో సాగిన ఉద్యమాలు, దానికి సంబంధించిన రాజకీయ, చారిత్రక నేపథ్యాలు పాఠకుడికి తెలియకుండా పోతాయి. కొంత అయోమయం కనిపిస్తుంది. 1947 నుంచి 1971 వరకు బెంగాలీలు తెరలుగా రక్తపాతాన్ని చూస్తూ వచ్చారు. ఈ రక్తపాతాలు చివరకు 1971లో స్వాతంత్ర ఉద్యమంగా రూపొందాయి అని అన్నప్పుడు వాటి నేపథ్యాలు, ఆనాటి సాంఘిక సాంస్కృతిక వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం లక్ష్య భాషానువాదకుడికి చాలా అవసరం. మూల భాష నుండి
మరో భాషలోకి చేసిన అనువాదాన్ని ఆసరా చేసుకుని అనువాదం చేసేటప్పుడు మూల భాష తెలియకపోవడం వల్ల ఏ ఇంగ్లీషు భాష ఏ ఫ్రెంచి భాష మీదనో ఆధారపడటం వల్ల కొంత లోపం కనిపిస్తోంది. మూల భాషలోని రచనలో గల సాంస్కృతిక సాంఘిక పరిస్థితుల నేపథ్యాలు చాలా మారిపోతున్నాయి. తెలుగులోకి వచ్చిన లజ్జానవల విషయంలో అదే జరిగింది. పదాల చరిత్రతో పాటు అర్థంలో అర్థఛాయల్లో మార్పులు సంతరించుకోకపోవడం వల్ల ఒక విషయం బదులు మరొక విషయం స్ఫురించటానికి అవకాశం కలుగుతోంది. సాంఘికంగా కాలగతిలో వస్తున్న మార్పుల్ని గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని పదాలు అంత సునాయాసంగా అనువాదానికి లొంగవు. నేటివిటీకి ఎంత దగ్గరగా తీసుకురావాలని ప్రయత్నించినా కొన్ని మార్లు ఏకీకృత లక్షణాలు అగుపించవు. వాక్య నిర్మాణ రీతులు కృతకంగా మారడానికి ఏ భాషా నిర్మాణాలు ఆ భాషవే అనే విషయం మన వాళ్ళు మర్చిపోవడం కూడా ఒక కారణమేమో. అనువాదం ఒక భాషని లేదా ఒక ప్రాంతాన్ని మచ్చిక చేసి మనల్ని స్థానికంగా మారుస్తుంటుంది. అప్పుడే అనువాద రచనలోని జీవన స్థితిగతులకు మనం మమేకం కాగలుగుతాం. ఒక్కొక్క సందర్భంలో ప్రతీకలు అందించే సందేశం గ్రహించే వాళ్ళ మనః పరిపాకం బట్టి అనువాద సారం మారడానికి అవకాశం ఉంటుంది. జహంగీర్, నీలాంజన ప్రస్తావన వచ్చినప్పుడు సురంజన్ ప్రవర్తించిన తీరు, 12వ రోజు జరిగిన సంఘటనలు, ఒక ప్రాంతీయ చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అనువాదకుడు పడ్డ శ్రమ కూడా మనకు తెలుస్తుంది అక్కడ. లజ్జా నవలానువాదం అర్థం కావాలంటే అనువాదకుడితో పాఠకుడు కూడా ఎంతో కొంత సాంప్రదాయిక వ్యవస్థలోని కట్టుబాట్లని, ప్రాంతీయ అంతరాలు, జీవన దృక్పథం తప్పక తెలిసి ఉండాలి. అప్పుడే రెండు భాషల్లోని జీవన సమస్య, ప్రజల ఆలోచన సరళి అనువాద రచనలో పాఠకుడు పట్టుకోగలుగుతాడు. ఏ అనువాద రచన అయినా అనువాదకుడు రెండు భాషల్లోనూ కేవలం పదాలకు అర్థాలు తెలిస్తే సరిపోదు. అనువాదంలోని భౌగోళిక, భాషా సాంస్కృతిక సమస్యలు తెలవాలి. వాటిని అధిగమిస్తే మంచి అనువాదం రావటానికి అవకాశం ఉంటుంది. లజ్జా నవలానువాదంలో స్వేచ్ఛానువాదం ప్రధానంగా కనిపిస్తుంది. మూల భాషకు లక్ష్య భాషకు అనుసంధానం చేయటానికి అనువాదకుడు పడిన శ్రమ స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఏ భాషలోని భావాన్ని మరో భాషలో చెప్పుకుని బోధపరచుకోవడం సులభమే. కానీ అనువాదంలో పడుగుపేకల్లా అల్లుకుపోయిన నాగరికత, భాషా నిర్మాణాన్ని, నాగరికత, సంస్కృతులు బోధపరచడం అంత సులభం కాదు. అది అభ్యాసం మీద రావాలనే విషయం లజ్జా నవలానువాదం నిరూపిస్తోంది. ఏది ఏమైనా అనువాదకుడు మూల భాషలోని పద ప్రయోగ విలక్షణత ఆకలింపు చేసుకున్నప్పుడే అనర్థాలు జరగకపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి అర సమస్యలు ఎదురైనా మూల విధేయంగా ఉన్న అనువాదం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి కార్యనిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. అనువాద సమస్యలు. భాష ఏ భాషలో చదివారు? దాన్ని లజ్జా నవలను మీరు ఏ భాషలో చదివారు? సార్, నేను ప్రజాశక్తి వాళ్ళది విశాలాంధ్ర అనువాదం 2 చదివాను, ప్లస్ మూల అనువాదం మూల భాషలో. అంటే మన వాళ్ళు అనువాదం చేసేటప్పుడు ఇంగ్లీష్ మీద, ఫ్రెంచ్ మీద డిపెండ్ అయ్యారు సార్. మీరు మొట్టమొదట ఎక్కడ చదివారండి? ఏ అనువాదం చదివారు మీరు? అనువాదం కాదు, మూలం ఏ మూలం అనుకున్నారు మీరు? మీకు తెలిసిన మూలం ఏంది? ఇంగ్లీష్ తీసుకున్నాను సార్. సమస్యలు అన్నారు కదా, మూలంలో ఉన్నదానికి భిన్నంగా ఇంగ్లీష్ సార్. హలో, సార్ రామప్రసాద్ రెడ్డి సార్. మాట్లాడండి సార్. మీరు సమస్యలు గురించి చెప్తే బాగుండేది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెన్నిళ్ళ గారు కొన్ని ఎగ్జాంపుల్. సార్ టైం లేదని అనటంతో కొన్నింటికే కుదించాను. మీరు సమయం ఇంట్రొడక్షన్ ఎక్కువ తీసుకున్నారు. మీరు ఆ సమస్యలు కథ వాళ్ళకు తెలియదు కదా సార్. చెప్పింటే ఇంకా బాగుండేది. మీ పత్రము
ఇచ్చేటప్పుడు వాళ్ళకు అది కొంచెం డీటెయిల్గా రాయండి, అది పబ్లిష్ అయ్యేటప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఇలా ఉన్న పరిష్కారం ఉంచండి. చాలా మంచి పత్రం అది. మేడం నెక్స్ట్ ఎవరున్నారండి? బుర్కుల స్వరూప, జంపల తిరుపతయ్య. ఎవరండి? బుర్కుల ఉన్నారండి? బుర్కుల స్వరూప గారు, డాక్టర్ జంపల తిరుపతి సార్ ఉన్నారు సార్, భీమమ్మ గారు ఉన్నారు, బుర్గుల స్వరూప గారు కూడా ఉన్నారు సార్. అలాగే అండి, అలాగే అండి, మీరే. నమస్తే సార్. నమస్కారం సార్. అనువాద కవిత్వంలో దాశరథి అనే అంశం పైన వాళ్ళు ప్రసంగిస్తారు. ఓకే ఓకే అండి, 10 నిమిషాలు ఉంటుంది మీకు సమయం. సభాయ నమః, సభకు నా నమస్సులు. పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సులు తెలియజేస్తూ, ముఖ్యమైన విషయాలు మీరు తెలియజేయండి. సాహిత్యం సరస్వతికి సృజన, అనువాదం రెండు కళ్ళు. ప్రపంచంలో సంపన్నవంతంగా ఎదిగిన ప్రతి సాహిత్యము ఏదో ఒక స్థాయిలో పరిపుష్టి పొందింది. బహుభాషా సంస్కృతులకు నిలయమైన భారతదేశంలో అనువాద స్థానం అనల్పమైంది. భావ సమైక్యతకు అదే మాధ్యమము. భారతీయ సాహిత్య వికాసమే అనువాదంతో ముడిపడి ఉంది. ఈ దేశంలో ప్రతి భాష తన వ్యక్తిత్వాన్ని అనువాదంతో ప్రతిఫలింపజేసుకుంది. తన విలక్షణత్వాన్ని త్యాగం చేసుకొని భారత రామాయణాలను తనకు తగ్గట్టుగా మార్చి అనువదించుకొని భారతీయ ఏక సంస్కృతికి ప్రాణం పోసింది. ఇంతటి గొప్ప అనువాదాలు వెలువడిన అనేక భాషల సరసన మన తెలుగు భాష అనువాదాలు కూడా చేర్చవచ్చు. తెలుగు భాషలో ప్రాచీన సాహిత్యంలోనే కాక అనేక ఆధునిక సాహిత్య ప్రక్రియలో వచ్చిన సాహిత్యాన్ని అనువదించిన కవులలో మన దాశరథి గారు ప్రముఖులుగా చెప్పవచ్చు. వీరి అనువాద కవిత్వం గాలిబ్ గీతాలను నేను పరిశీలించదలిచాను. ప్రణయ కవిత్వంలో పరవశింపచేసి భారతీయ సాహిత్యంలోనే కాక ప్రపంచ స్థాయి కీర్తిని సాధించిన కవి మీర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్. ఇతను